రాష్ట్రంలో ప్రతి కుటుంబ సభ్యులను వివరాలను వాలంటీర్ల చేతిలో ఉంచుకోవడం సరికాదని బీజేపీ మైనార్టీ మోర్చా ప్రెసిడెంట్ షేక్ బాజీ అన్నారు. బుధవారం అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరి డేటా వాలంటీర్ల నుంచి ప్రభుత్వం తీసుకుని వారికి ఎన్నికల్లో లబ్ధి చూపించే విధంగా అన్ని ప్రయత్నాలు చేస్తుందన్నారు. ఈ విషయంపై ఇప్పటికీ ఎన్నికల సంఘం అధికారులకు సైతం ఫిర్యాదు చేశామన్నారు. ఇప్పటికైనా ఎన్నికల సంఘం అధికారులు వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మనిషి అనేవాడు ఈ రాష్ట్రంలో ఉన్న వాడికి వాడి యొక్క సమాచారం ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఎక్కడుందయా అంటే ప్రభుత్వం చేతిలో ఉంది. అది ఎక్కడికి వెళ్ళిందయా అంటే ఆ డేటా మొత్తం ఈ రోజున వాలంటీర్ల దగ్గర ఉంది. ఆ మెమరీ కార్డులో, ఈమెయిల్ ఐడీల్లో, మొత్తం సెల్ ఫోన్లో మన కుటుంబం ఏంటో, మన కుటుంబంలో బ్యాంక్ అకౌంట్లు ఏంటో, మన దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఏంటో, మన దగ్గర ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి జబ్బులు ఏంటో, అదేంటి అన్ని అంశాలు కూడా మొత్తం కూడా చెప్పగలిగేది ఎవరంటే మన కుటుంబం యొక్క రహస్యాలు మొత్తం కూడా చోరీ జరిగిందంటే అది వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వానికి జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎన్నికలకి మేము ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ సమాచారం మొత్తం కూడా ప్రభుత్వం యొక్క కబంధ హస్తాల్లో ఉందనేటువంటి వాస్తవమైనటువంటి విషయం. ఇవాళ వాలంటీర్ వ్యవస్థలో ఏదైతే వాళ్ళ యొక్క లావాదేవీలు బ్యాంకుల్లో జరిగినాయో, ఎక్కువ మొత్తంలో నిధులు జరిగినాయో, దీని మీద కూడా ఎన్నికల కమిషన్ పూర్తిగా కన్నేసినటువంటి అవసరం ఉందని చెప్పని దాని మీద దర్యాప్తు చేయాలని చెప్పని కూడా తెలియజేశాం. ప్రభుత్వమే స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలు మాకు అంగన్వాడీ మన యొక్క వాలంటీర్ కార్యకర్తలు ఉంటే చాలని చెప్పడం ఏదైనా ఉందంటే దెబ్బ జరిగినా నష్టం జరిగినా వాలంటీర్ జరగాల, లాభం జరిగితే మాకు జరగాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది. దీన్ని వాలంటీర్ సోదరులు గమనించవలసిందిగా కోరుతున్నాం. ఎన్నికలు పక్షపాత వైఖరి లేకుండా జరగాల. ప్రభుత్వం పాలన చేసిన తర్వాత ఆ పాలన యొక్క ఫలితాలు మంచి చెడులు నిర్ణయించుకునే అవకాశం ప్రజలకు కుదరాల. వారిని మున్సిపల్ ఎన్నికల్లోనో పంచాయతీ ఎన్నికల్లోనో పారాలేపించి తీసుకెళ్ళి మిమ్మల్ని ఆగిపోతాయి, ఈ ఆగిపోతాయి, వచ్చే ఆగిపోతాయి, ఎళ్ళే ఆగిపోతాయి అని చెప్పని బెదిరించేది ఇది ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయడం జరిగింది. దీని మీద వారు దర్యాప్తు చేస్తామని కూడా తెలియజేసి చర్య తీసుకుంటామని హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఒకటి, డోక్రా గ్రూపులు ఎవరైతే ఉన్నారో రీసోర్స్ పర్సన్లు ఉన్నటువంటి స్లమ్ లెవెల్ ఫెడరేషన్లు ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా రీసోర్స్ పర్సన్కి ఉన్నవాళ్ళు, ఇది మనకి ఎంయూపీడీలో ఉన్నటువంటి మున్సిపల్లో ఉన్నటువంటి ఆ యొక్క సిబ్బందిగా పనిచేస్తున్నటువంటి జీతం తీసుకొని పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పోలింగ్ బూతుల్లో కూర్చోబెట్టేటువంటి కార్యక్రమం చేయవద్దని చెప్పని ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ ప్రభావం ఎవరైతే వాళ్ళ సర్కిల్లో ఉంటారో దాదాపు 200 నుంచి 500 వరకు ఉన్నటువంటి మహిళల యొక్క సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ మనం ఎటువంటి భయాన్ని, ఎటువంటి లోపరుచుకున్నటువంటి అంశాన్ని వాళ్ళ ముందుకు తీసుకెళ్ళకూడదని చెప్పి ఉద్దేశంతో వాళ్ళని ఎక్కడ కూడా ఆ యొక్క బూతుల్లో నియమించకూడదని సెక్రటరియట్ సిబ్బందికి వెసులుబాటు కలిగించడం జరిగింది. సెక్రటరియట్ సిబ్బందిని కూడా మేమేమంటున్నామంటే వారిని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సెక్రటరియట్ ఇబ్బందిని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పోలింగ్ బూత్లో వేయకుండా పక్కన ఉన్నటువంటి పోలింగ్ బూత్లో వేయాలని చెప్పినటువంటి మాట చెప్పడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యాలయం మీద గుడ్డలు కప్పడానికి వచ్చారు. ప్రభుత్వ విధేయత కలిగినటువంటి మున్సిపల్ సిబ్బంది పాపం వాళ్ళ యొక్క స్వామి భక్తిని ప్రకటించుకోవడం కోసం ఇక్కడ ఉన్నటువంటి మా మీడియా యొక్క ప్రతినిధులు, అదేవిధంగా పెద్దలు అనేక మంది వారిని అడ్డగించి ముందు మీరు వెళ్ళి ఆ యొక్క వైసీపీ కార్యాలయానికి గుడ్డలో రంగులో కప్పిరండి, ఆ తర్వాత మేము చేస్తామని చెప్పినటువంటి ధర్మిలా అక్కడ కప్పలేక ఇక్కడ మాట్లాడలేక దానికి వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏమంటుందంటే ఏదైతే టిట్కోయిళ్ళు ఉన్నాయో రంగుల పోరాటంలో గత ప్రభుత్వం 1000 కోట్లు పాడు చేసిందని చెప్పని ఈ ప్రభుత్వం 2800 కోట్లు పాడు చేసిందని ఈ వివాదాలు ఎక్కడైతే జరిగినాయో ప్రజలకి అర్థం కావట్లేదు. రంగుల సిగ్నల్ ఏంటే నేను కట్టిందే నేను ఇచ్చింది అన్నట్టుగా ఇచ్చినటువంటి రంగులకి మీరు మళ్ళీ ఎన్నికల కమిషన్ చెప్పడం జరిగింది. మళ్ళీ తెల్ల రంగులు వేస్తారా నీలి రంగు మీద, లేకపోతే ఏం చేస్తారని చర్య తీసుకోమంటున్నాం. అదేవిధంగా బియ్యం రవాణా చేసేటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఉన్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫోటోలు ఏవైతే ఉన్నాయో వాటి నిత్య దర్శనాలు కాకుండా వాటి నుంచి ప్రజలను కాపాడమని చెప్పి ఎన్నికల విధులు సక్రమంగా నిర్వహించడానికి కావాల్సినటువంటి వాతావరణాన్ని ఇవ్వని చెప్పని చేయడం జరిగింది. సీసీ కెమెరాలను కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంతం నుంచి బయటికి వచ్చేటట్టుగా ఎన్నికలు పారదర్శించేటువంటి సందర్భంలో ప్రతి అంశాన్ని కూడా ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనేది సీసీ కెమెరాలో క్షుణ్ణంగా కనపడేటువంటి ప్రక్రియ జరపమని, అదేవిధంగా ఈవీఎం ఐడెంటిఫికేషన్ జరగాలని 2 ఓట్లు ఒక చోటే ఉంటే ఎమ్మెల్యే ఓటు ఎంపీ ఓటుకి కూడా ఒక డీవియేషన్ కనపడాలా. ఆ డిఫరెన్స్ కనపడటం కోసం
దాని మీద తెలుగు లెటర్లు రాయమని, తెలుగు ఇంగ్లీష్ అవసరమైతే హిందీలో, మా యొక్క పక్క రాష్ట్రాల ప్రజలు కూడా ఉన్నారు కాబట్టి హిందీలో కూడా ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు ఈ 2 బాక్సులు కూడా పెట్టాలనేటువంటి ఒక ఆలోచన చెప్పడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది.